మామ కల్కి మూవీ బాహుబలి రికార్డు బద్దలు కొట్టింది. అవును మామ, నిన్నటితో కల్కి మూవీ 6 days తో బాక్స్ ఆఫీస్ దున్నేసిందనే చెప్పాలి. ఊచకోత అంటే ఏందో చూపిస్తుంది బాక్స్ ఆఫీస్. కల్కి మూవీ 5 days ఒక స్టేట్ వైస్ కలెక్షన్ మీద ఒక లుక్ వేద్దాం. అది కాక కొన్ని చోట్ల కల్కి మూవీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని ప్రాఫిట్ లో కూడా ఎంటర్ అయ్యింది. మేజర్ థింగ్ ఏంటిదంటే సలార్ మూవీ బాహుబలి రికార్డు బ్రేక్ చేసింది కదా, మరి కల్కి మూవీ బ్రేక్ చేసిందో లేదో ఒక లుక్ వేద్దాం. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయ మామ. కల్కి మూవీ డే 1 191.5 crores కలెక్ట్ చేసి ఇండియాలో టాప్ 3 డే 1 ఓపెనర్ గా నిలిచింది. RRR 223 crores తో టాప్ 1 లో ఉండగా, బాహుబలి 212 crores తో టాప్ 2 లో ఉండగా, మొన్నటి వరకు సలార్ మూవీ 178 crores తో టాప్ 3 లో ఉండగా, సలార్ మూవీని క్రాస్ చేసి 191 crores తో కల్కి మూవీ టాప్ 3 లో నిలిచింది. కల్కి మూవీ టోటల్ గా 5 days కలెక్షన్స్ మీద ఒక లుక్ వేద్దాం. నిజాం రైట్స్ 65 crores కి కొనగా, టోటల్ మూవీ 5 days కలెక్షన్స్ వచ్చేసి 59.60 crores షేర్స్ కలెక్ట్ చేసి దుమ్ము లేపుతుంది. ఇక డే 6 డే 7 పూర్తి అవ్వంగా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సులభంగా క్రాస్ చేసి ప్రాఫిట్స్ లో ఎంటర్ అవడం పక్క. ఇంకా సీడెడ్ రైట్స్ 27 crores కి కొనగా, టోటల్ 5 days కలెక్షన్ వచ్చేసి 14 crores షేర్స్ కలెక్ట్ చేసి డీసెంట్ గా నడుస్తుంది. ఇంకా 13 crores షేర్ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ చేసుకుంటూ చూద్దాం లాంగ్ రన్ లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఉత్తరాంధ్ర రైట్స్ 21 crores కొనగా, టోటల్ మూవీ 5 days కలెక్షన్ వచ్చేసి 14.07 crores షేర్స్ కలెక్ట్ చేసి మంచి టాప్ తో నడుస్తుంది. ఇంకా 7 crores షేర్స్ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ చేసుకోవడం పక్క. ఈస్ట్ గోదావరి రైట్స్ 14 crores కొనగా, టోటల్ మూవీ 5 days కలెక్షన్ వచ్చేసి 8.4 crores షేర్స్ కలెక్ట్ చేసి డీసెంట్ గా నడుస్తుంది ఈ ఫిలిం. ఇంకా 6.4 crores షేర్స్ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ చేసుకుంటుంది. వెస్ట్ గోదావరి రైట్స్ 10 crores కొనగా, టోటల్ మూవీ 5 days కలెక్షన్ వచ్చేసి 6.15 షేర్స్ కలెక్ట్ చేసి డీసెంట్ గా నడుస్తుంది. ఇంకా 4 crores షేర్స్ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అవుతుంది. గుంటూరు రైట్స్ 12 crores కి కొనగా, టోటల్ మూవీ 5 days కలెక్షన్ వచ్చేసి 8 crores షేర్స్ కలెక్ట్ చేసి డీసెంట్ గా నడుస్తుంది. ఇంకా 4 crores షేర్స్ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అవుతుంది. ఇంకా కృష్ణాలో 7.5 crores షేర్ కలెక్ట్ చేయగా, బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేయడానికి 4.5 crores షేర్ కలెక్ట్ చేయాలి. ఇంకా నెల్లూరులో 4 crores షేర్ కలెక్ట్ చేయగా, బ్రేక్ ఇన్ కావడానికి 3 crores షేర్ రాబట్టాలి. ఓవరాల్ గా ఏపీ ఇంకా తెలంగాణ 5 days కలెక్షన్ వచ్చేసి 128 కోట్ల షేర్, 190 కోట్ల గ్రాస్ రాబట్టి ఇంకా 47 కోట్ల షేర్ తీసుకొస్తే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని ప్రాఫిట్ లోకి ఎంటర్ అవుతుంది. ఇంకా కర్ణాటకలో 5 days కలెక్షన్ 19.5 crores షేర్ కలెక్ట్ చేయగా, ఇంకా బ్రేక్ ఈవెన్ కావడానికి 5.5 crores షేర్ కలెక్ట్ చేయాలి. కేరళలో 5 days కలెక్షన్ వచ్చేసి 6.4 crores షేర్ కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని ప్రాఫిట్ లోకి ఎంటర్ అయింది. తమిళనాడులో రైట్ 16 crores కి కొనగా, ఇంకా 5 days కలెక్షన్ వచ్చేసి 11.8 crores షేర్స్ కలెక్ట్ చేసి దుమ్ము లేపుతుంది. ఎందుకంటే తమిళ్లో మన తెలుగు సినిమాలను ఎక్కువగా పట్టించుకోరు. అయినా కల్కి మూవీ బ్రేక్ ఈవెన్ 2 అడుగుల దూరంలో. ఇంకా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావడానికి 4.2 crores షేర్ కలెక్ట్ చేస్తే చాలు. మరి మీరేమనుకుంటారు కామెంట్ లో చెప్పండి, కలెక్ట్ చేస్తుందా లేదా. ఇంకా లాస్ట్ నార్త్ ప్లేస్ ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియా రైట్స్ వచ్చేసి 85 crores కొనగా, 5 days కలెక్షన్ వచ్చేసి 65 crores షేర్స్ 128 crores గ్రాస్ కలెక్ట్ చేసి నార్త్ సైడ్ లో దుమ్ము లేపుతుంది. రోజు రోజుకి టికెట్లు తెగుతుంటే ఇంకా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 20 crores షేర్ కలెక్ట్ చేస్తే చాలు. ఓవర్సీస్ లో చెప్పడం అవసరమే లేదు. అదేదో ప్రభాస్ ఓవర్సీస్ కి రాజు అయినట్టు రోజు రోజుకి మూవీ అంచనాల ఆకాశానికి అందు ఫాస్టెస్ట్ 100 కోట్ల నార్త్ అమెరికాలో కలెక్ట్ చేసే సెన్సేషన్ హిట్ అయింది. 5 days లో 73 crores షేర్ కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని డబ్బుల వర్షాలు కురిపిస్తుంది. వరల్డ్ వైడ్ గా కల్కి మూవీ యొక్క కలెక్షన్స్ మీద ఒక లుక్ వేద్దాం. 5 days గా చూసుకుంటే 300 crores నుంచి 310 crores వరకు షేర్ కలెక్ట్ చేసుకుంది. ఇంకా గ్రాస్ చూస్తే 620 crores నుంచి 630 crores వరకు గ్రాస్. ఇంకా నిన్న కూడా వర్కింగ్ డే అవ్వడం వల్ల డే 6 రోజు 50 crores నుంచి 60 crores వరకు గ్రాస్ వచ్చిందని రేట్స్ తెలుపుతున్నాయి. ఒకవేళ డే 6 నాడు 60 crores వరకు గ్రాస్ వచ్చింటే టోటల్ గా కల్కి మూవీ 670 కోట్ల నుంచి 680 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. అలా అయితే బాహుబలి 1 లైఫ్ టైం కలెక్షన్స్ ని 5 days లో లేపేసింది ఈ ఫిలిం. ఇంకా సలార్ మూవీ, RRR మూవీ మాత్రమే మిగిలి. ఇవి కూడా బ్రేక్ చేయడానికి వీలవుతుందా లేదా. లాంగ్ రన్ లో కల్కి మూవీ 1500 crores కలెక్ట్ చేయగలగదా లేదా కామెంట్ లో చెప్పండి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో లైక్ చేసి కామెంట్ లో చెప్పడం మర్చిపోకండి.